మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం అష్టమి రావటం చాలా విశేషం. అయితే ఈ అష్టమి తిథి రోజున సాయంత్రం ఇది వేసి దీపం పెడితే మీ ఇల్లు బంగారుమయమవుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. మీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. మనలో చాలామంది జీవితంలో కష్టపడుతూనే ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని, ఏదో ఒక సంపాదన కోసం తిరుగుతూనే ఉంటాం. అయినా సరే చేతిలో డబ్బు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడం లేదే, మనల్ని కరుణించటం లేదే అని బాధపడుతూ ఉంటాం. ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరి కోసం ఈరోజు ఒక శక్తివంతమైన, చాలా సులభమైన పరిహారాన్ని చెప్పుకోబోతూ ఉన్నాము. ఇది చేయడానికి మీరు వేలకు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఎక్కడికో దూరం వెళ్ళవలసిన పని కూడా అంతకన్నా లేదు. మీ ఇంట్లో, మీ వంటగదిలో ఉండే ఒకే ఒక్క వస్తువుతో ఈ పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పరిహారాన్ని అష్టమి తిథి రోజున, అదే కూడా సాయంత్రం పూట చేయాలి. తిథులలో అష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. అష్టమి తిథి అమ్మవారికి, కాలభైరవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున చేసే పూజలు, పరిహారాలు చాలా త్వరగా ఫలితాలను ఇస్తాయి. మనకు ఉన్న కష్టాలను, దరిద్రాలను తొలగించి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే ఈ శక్తి ఈ అష్టమి తిథికి ఉంది. అందుకే చూడండి, మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అష్టమి రోజున కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి అని. ఆ ఖచ్చితంగా చేయాల్సిన పనులలో ఈ దీపారాధన ఒకటి. మరి ఆ దీపారాధన ఎలా చేయాలి? ఆ దీపంలో ఏం వేయాలి? అలా వేయటం వల్ల మన ఇల్లు ఎలా బంగారమయమవుతుంది అనే విషయాలన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం కాలభైరవాయ నమః అని కామెంట్ చేయండి. పూర్వం రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో అందరికీ సొంత పొలాలు, తాతల నాటి ఆస్తులు ఉండటంతో హాయిగా బ్రతికేవాళ్ళు. అదే ఊళ్ళో రాములు అనే ఒక పెద్ద రైతు ఉండేవాడు. అతను తన ముసలి తల్లి లక్ష్మమ్మ, భార్య గౌరి, ఇద్దరు పిల్లలు కొండయ్య, మల్లితో కలిసి ఉండేవాడు. రాములు ఓ పంతులు గారి దగ్గర కొద్దిగా పొలం కౌలుకి తీసుకుని అందులో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పిల్లలు చిన్నవాళ్ళు. తల్లికి వయసు అయిపోవటంతో ఇంటి పని, బయట పని, పొలం పని అన్నీ తనే చూసుకునేవాడు. తన కుటుంబం రోడ్డున పడకూడదని క్షణం తీరిక లేకుండా కష్టపడేవాడు. తనకి శివుడంటే ప్రాణం. ఆ శివయ్యే నాకు ఏదో ఒక దారి చూపిస్తాడు అని రోజు అనుకునేవాడు. కానీ బ్రతుకు పోరాటంలో పడి డబ్బుల కష్టాలు, కడుపులో ఆకలితో రోజులు గడవటంతో గుడికి వెళ్ళే తీరిక కూడా ఉండేది కాదు. ఒకసారి వానాకాలం మొదలయ్యింది. రాములు తన భార్యతో, గౌరీ, పంట చేయడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. కానీ పంట వేయకపోతే మన కుటుంబం గడిచేది ఎలా? మన ఊరి శేషయ్య గారి దగ్గర అప్పు తెచ్చి చేద్దామనుకుంటున్నాను అన్నాడు. అది విని గౌరీ, అయ్యో, అప్పులొద్దండి. వాళ్ళు ఇంటి మీదకి వస్తే మనశ్శాంతి ఉండదు. నా దగ్గర ఉన్న ఈ కొంచెం బంగారం అమ్మి ఆ డబ్బులతో పంట వేయండి. ఆ పైన ఆ ఈశ్వరుడే ఉన్నాడు అని తన మెడలో తాళిబొట్టు తీసి కళ్ళకద్దుకుని భర్త చేతిలో పెట్టింది. రాములు ఆ బంగారం అమ్మి విత్తనాలు, ఎరువులు తెచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు. వానలు బాగా పడి పంట ఏపుగా పెరిగింది. మరో 15 రోజుల్లో పంట చేతికొస్తుందనగా రాములు ఆనందంగా భార్యతో, ఈసారి శివయ్య దయ వల్ల పంట బాగా పండింది, మన కష్టాలు తీరిపోతాయి అన్నాడు. కానీ మరుసటి రోజే ఆ పొలం యజమాని పంతులు గారు రాములు ఇంటికి వచ్చి, రాములు, నా కూతురు పెళ్లి కుదిరింది, అందుకే ఆ పొలాన్ని అమ్మేస్తున్నాను, రేపటికల్లా పొలం ఖాళీ చేసి నాకు అప్పగించు అన్నాడు. ఆ మాటలు విన్న రాములు గుండె పగిలినట్టయింది. అయ్యా, ఒక్క 15 రోజులు సమయం ఇవ్వండి, పంట కోసుకొని నీ పొలం మీకు ఇచ్చేస్తాను అని బ్రతిమలాడాడు. కానీ పంతులు గారు, అంత సమయం లేదు, నువ్వు పంట కోసుకుంటే కోసుకో, లేదంటే దాంతో పాటే అమ్మేస్తాను. అయినా నువ్వు ఇప్పటిదాకా కౌలు డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సరే, ఆ కౌలు డబ్బులు నువ్వేమీ ఇవ్వనక్కర్లేదులే, పొలం మాత్రం ఖాళీ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు.
చేతికొచ్చిన పంట పోవటంతో రాములు కుటుంబం మళ్ళీ వీధిన పడింది. చేసేది లేక రాములు కూలి పనులకు వెళ్ళటం మొదలుపెట్టాడు. కానీ ఆ ఊళ్ళో అందరూ డబ్బున్న వాళ్లే కావటంతో పట్నం నుంచి పనివాళ్లను తెచ్చుకునేవారు. రాములకు పని దొరకటం కష్టమైపోయింది. ఒకరోజు భార్య గౌరి, ఏమండి, ఇంట్లో బియ్యం మరీ కొన్ని రోజులకు మాత్రమే ఉన్నాయి, తలుచుకుంటేనే భయంగా ఉంది అంది. అప్పుడు రాములు, గౌరీ, మనకు ఇంకొకటే దారి ఉంది. మనం ఉంటున్న ఈ ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో వేరే పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేద్దాం. ఇదే ఆఖరి ప్రయత్నం అన్నాడు. భార్య సరేనంది. రాములు ఆ ఊరి పెద్ద వడ్డీ వ్యాపారి శేషయ్య దగ్గరకు వెళ్ళాడు. శేషయ్య, సరే, నా పొలం 2 ఎకరాలు నీకు కౌలుకు ఇస్తాను, కానీ ఒక షరతు, 6 నెలల్లో నాకు 60 బస్తాల ధాన్యం ఇవ్వాలి. ఇవ్వకపోతే నీ ఇల్లు నా సొంతమైపోతుంది అన్నాడు. వేరే దారి లేక రాములు ఒప్పుకున్నాడు. రాములు ఆ డబ్బులతో మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టాడు. రాత్రింబవళ్ళు పొలంలోనే ఉంటూ చాలా కష్టపడ్డాడు. పంట కూడా బాగా పండింది. కానీ సరిగ్గా పంట కోతకు వచ్చే సమయానికి ఒక పెద్ద తుఫాను వచ్చి పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాములు పరుగున పొలానికి వెళ్ళేసరికి పొలం మొత్తం నీటితో నిండిపోయి పంట నాశనమైపోయింది. అక్కడే ఒక చెట్టు కింద కూలబడి, పరమేశ్వర, ఏంటి ఈ పరీక్షలు, నాకే ఎందుకిన్ని కష్టాలు అని ఏడ్చాడు. మరుసటి రోజే శేషయ్య ఇంటికి వచ్చి, పంట నాశనమైందని విన్నాను, నువ్వు నాకు ఇవ్వాల్సిన 60 బస్తాల ధాన్యం ఇవ్వలేవు కాబట్టి మీ ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పాడు. రాములు బ్రతిమాలటంతో 1 నెల రోజులు సమయం ఇచ్చి వెళ్ళాడు. మనసు బరువెక్కి నిస్సహాయంగా రాములు ఊరి చివర ఉన్న పాత శివాలయానికి వెళ్ళాడు. శివయ్య, నువ్వు నిజంగా ఉన్నావా? ఉంటే దయ చూపించు. పని లేదు, నా కుటుంబాన్ని ఆకలితో ఉంచలేను, వాళ్లకు కనీసం నీడ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇక నీ గుడి ముందే అడుక్కుంటాను, నాకు వేరే దారి లేదు అని గుడి బయట గోడ దగ్గర కూర్చొని భిక్షాటన చేయటం మొదలుపెట్టాడు. అడుక్కోగా వచ్చిన కొద్దిపాటి డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఒకరోజు ఒక సాధువు అతని దగ్గరికి వచ్చి, నాయనా, నువ్వు రైతువు కదా, ఇక్కడెందుకు అడుక్కుంటున్నావు అని అడిగాడు. రాములు తన కష్టమంతా చెప్పాడు. అప్పుడు ఆ సాధువు, నీలాగా కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ. ఇంత కష్టంలో కూడా దేవుణ్ణి నిందించని నీ మనసు చాలా గొప్పది. ఆ శివయ్య నిన్ను తొందరలోనే కరుణిస్తాడు, గుర్తుంచుకో. దేవుడు పరీక్షలు పెడుతున్నాడంటే నువ్వు ఆయనకు దగ్గరవుతున్నావని అర్థం అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు విపరీతంగా వర్షాలు కురవటంతో గుడికి ఎవరూ రాలేదు. రాములు కుటుంబం పస్తులుంటోంది. ఒక రాత్రి ఆకలితో గుడి దగ్గరే పడుకుని, పరమేశ్వర, నా కుటుంబం ఆకలితో ఉంది, వారి కడుపు నింపే దారి చూపించు తండ్రి అని ప్రార్థించాడు. అంతలో ఒక మహిళ అక్కడికి వచ్చి, బాబు, ఇక్కడున్నది నువ్వొక్కడివేనా? నేను కొంతమందికి అన్నదానం చేద్దామని భోజనం తెచ్చాను అంది. రాములు, అమ్మ, నేను నా కుటుంబం ఆకలితో ఉన్నాము, దయచేసి ఆ అన్నం మాకివ్వండి అని అడిగాడు. సరే, అయితే మీ ఇంటికే వస్తాను, నా చేతులతోనే వడ్డించాలి అని ఆమె రాములతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆవిడ పెట్టిన భోజనం తిని రాములు కుటుంబం తృప్తిగా ఉన్నారు. వాళ్ళు జీవితంలో అంత రుచికరమైన భోజనం తినలేదు. అమ్మ, మీరెవరో తెలియదు, కానీ నా వాళ్లకు ఇంత తృప్తికరమైన భోజనం నేనెప్పుడూ పెట్టలేదు, మీకు రుణపడి ఉంటాను అన్నాడు రాములు. ఆమె నవ్వి, నా పేరు అన్నపూర్ణ, నాయన, రేపు ఉదయం గుడి దగ్గరకు రా, నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు రాములు గుడికి వెళ్ళాడు. అన్నపూర్ణ అక్కడికి వచ్చి, రాములు, మాకు ఊరి చివర పాత శివాలయం వెనకాల 3 ఎకరాల పొలం ఉంది. నువ్వు నిలదొక్కునే వరకు దాన్ని ఉచితంగా సాగు చేసుకో. నువ్వు నాకు ఒక గింజ కూడా ఇవ్వనక్కర్లేదు, కానీ నీకు వీలైనంత వరకు ఆకలితో ఉన్న వాళ్లకు అన్నదానం చెయ్యి, అదే నాకు చాలు అని చెప్పి వెళ్ళిపోయింది. రాములకి పొలం దొరికినందుకు ఆనందంగా ఉన్నా పెట్టుబడికి డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కొనసాగించాడు. ఒకరోజు ఒక ముసలాయన రాములు పక్కనే కూర్చొని అడుక్కోవటం మొదలుపెట్టాడు. సాయంత్రానికి రాములకి సుమారు 200 రూపాయలు వస్తే ఆ తాతకు కేవలం 2 రూపాయలే వచ్చాయి. నా కొడుకు కష్టాల్లో ఉన్నాడు, వాడికి సహాయం చేద్దామని వచ్చాను అని బాధపడ్డాడు. ఆ ముసలాయన అతని పరిస్థితి చూసి జాలిపడిన రాములు తనకు వచ్చిన 200 రూపాయలతో ఒక 100 రూపాయలు తీసి, తాత, ఇది ఉంచుకో, నా సంగతి దేవుడు చూసుకుంటాడు అని బలవంతంగా ఇచ్చాడు. ఆ తర్వాతి రోజు ఆ ముసలాయన కనిపించలేదు. అదే రోజు రాత్రి రాములకి కలలో ఆ ముసలాయన కనిపించి, నాయనా, నువ్వు అంత కష్టంలో ఉండి కూడా నా మీద జాలి చూపించావు, ఎదుటివాడికి సహాయం చేయాలన్న నీ గుణం అద్భుతం. నీకు వ్యవసాయానికి కావలసిన డబ్బు నీ ఇంటి గడప ముందే ఉంచుతాను, వెళ్ళి నీ పని మొదలుపెట్టు అని చెప్పి మాయమయ్యాడు. ఉదయం లేచి చూసేసరికి రాములు గుమ్మం ముందు డబ్బుల మూట ఉంది. ఆ డబ్బులతో అతను వ్యవసాయం మొదలుపెట్టాడు. పంటలు బాగా పండాయి. వచ్చిన డబ్బులతో అతని కుటుంబం సంతోషంగా ఉంది.
అన్నపూర్ణ చెప్పినట్టే రాములు తన సంపాదనలో కొంత భాగాన్ని అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి వర్షంలో తన పొలానికి వెళ్తున్నప్పుడు రాములకు ఆ అన్నపూర్ణ ముసలాయన ఒకే చోట కనిపించారు. రాములు వాళ్ళ దగ్గరకు పరుగున వెళ్ళి, అమ్మా, తాత, మీ వల్లే నేను ఈరోజు నలుగురికి అన్నం పెట్టగలుగుతున్నాను. మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను అన్నాడు. అప్పుడు వారిద్దరూ తమ నిజ రూపంలోనికి వచ్చారు. రాములు ముందు పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. రాములు ఆనందానికి అవధులు లేవు. వారి పాదాలపై పడిపోయాడు. అప్పుడు శివుడు, చూడు రాములు, నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాను. నీ నిజాయితీలో, దయాగుణంలో ఎలాంటి మార్పు లేదు. ఆకలితో ఉన్నప్పుడు కూడా నువ్వు నన్నే నమ్మావు. కష్టంలో ఉన్న తోటివాడికి సహాయం చేశావు. అందుకే నిన్ను అనుగ్రహించాను. ఇక నుంచి ఈ పొలం నీదే. నువ్వు అన్నం పెట్టే ప్రతి ప్రాణిలోనూ నేను ఉంటాను. నీవు చేసిన ప్రతి అన్నదానం మాకు నైవేద్యమయ్యింది. నీలాంటి భక్తుడికి ఏ కష్టమూ రాదు అని చెప్పి ఆశీర్వదించారు. అప్పట్నుంచి రాములు పార్వతీ పరమేశ్వర్లను కొలుస్తూ తనకున్న దానిలో అన్నదానం చేస్తూ సంతోషంగా జీవించాడు. ఇక వీడియోలోకి వస్తే, మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తే మనల్ని ఆర్థికంగా ఎదగనివ్వకుండా అడ్డుకుంటుంది. మన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ, మన మీద ఉన్న నరదృష్టి, మన ఎదుగుదలను చూసి వరవలేని వారి కన్ను దృష్టి, ఇవన్నీ మన ఆర్థిక ప్రగతికి పెద్ద ఆటంకాలుగా నిలుస్తాయి. మనం ఎంత సంపాదించినా ఆ డబ్బు మన చేతిలో నిలవకపోవడానికి కారణం ఇదే. ముందుగా మనం ఈ నెగటివ్ ఎనర్జీని మన ఇంట్లో నుంచి, మన జీవితంలో నుంచి తరిమి కొట్టాలి. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి కటాక్షం మనకు లభిస్తుంది. ఈ నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టడంలో, ధనాన్ని ఆకర్షించడంలో అద్భుతంగా పనిచేసే ఒక వస్తువు మనందరి వంటగదిలో ఉంది. అదేంటో కాదు, లవంగాలు. అవును, మీరు విన్నది నిజమే. మనం బిర్యానీలో, మసాలాల్లో వాడే లవంగాలే ఈ చిన్న లవంగాలు. ఈ చిన్న లవంగాలకు తాంత్రిక శాస్త్రంలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో చాలా గొప్ప శక్తి ఉందని చెప్పబడింది. లవంగాలు ఉన్న చోట ధనానికి లోటు ఉండదు. ఇవి ప్రతికూల శక్తులను ప్రారద్రోలి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ధనాకర్షణకు లవంగాలు ఒక అయస్కాంతంలాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఆ పరిహారం ఎలా చేయాలో బై స్టెప్ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ పరిహారాన్ని ఏ అష్టమి రోజైనా చేయవచ్చు. అష్టమి తిథి ఉన్న రోజు సాయంత్రం, అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారుగా 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ సమయం చాలా శక్తివంతమైనది. ముందుగా ఆ రోజు సాయంత్రం ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరి మీద కోపము, ద్వేషము వంటివి పెట్టుకోకూడదు. పూర్తి నమ్మకంతో, భక్తితో ఈ పరిహారం చేయాలి. తర్వాత మీ ఇంట్లో పూజ గదిలో కానీ, లేదా హాల్లో కానీ, లేదా తులసి కోట దగ్గర కానీ ఒక చిన్న పీట వేసి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. ఆ పీట మీద ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టండి. మట్టి ప్రమిదకే ఎక్కువ శక్తి ఉంటుంది. ఒకవేళ మట్టి ప్రమిద అందుబాటులో లేకపోతే ఇత్తడి లేదా వెండి ప్రమిదనైనా వాడవచ్చు. స్టీల్ ప్రమిదలు మాత్రం వాడకూడదు. ఆ ప్రమిదలో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ పోయండి. దీపారాధనకు ఈ 2 నూనెలు చాలా శ్రేష్టమైనవి. తర్వాత 2 వత్తులు తీసుకుని వాటిని కలిపి ఏకవత్తిగా చేసి నూనెలో తడిపి ప్రమిదలో వేయండి. ఇప్పుడు అసలైన పరిహారం మొదలవుతుంది. జాగ్రత్తగా వినండి. మీ కుడి చేతిలోనికి సరిగ్గా 8 లవంగాలను తీసుకోండి. 8 ఎందుకంటే ఇది అష్టలక్ష్ములకు ప్రతీక. ఆ 8 లవంగాలు కూడా పువ్వు ఉన్న లవంగాలు అయి ఉండాలి. పువ్వు ఊడిపోయిన, విరిగిపోయిన లవంగాలను వాడకూడదు. ఆ 8 లవంగాలను మీ కుడి చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని, ముఖ్యంగా లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. తల్లి లక్ష్మీదేవి, మా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. మాకు ధనానికి లోటు లేకుండా చూడు తల్లి. మా ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిండి ఉండేలాగా దీవించు అని మీకు తోచిన విధంగా, మీకు నచ్చిన భాషలో మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ కష్టాలన్నీ ఆ తల్లితో చెప్పుకోండి. అలా ప్రార్థించిన తర్వాత మీ చేతిలో ఉన్న ఆ 8 లవంగాలను ఒక్కొక్కటిగా ఆ దీపం వెలిగించే నూనెలో వేయండి. చేసేటప్పుడు ఓం మహాలక్ష్మియే నమః అని మనసులో అనుకుంటూ వేయండి. ఇలా 8 లవంగాలను వేసిన తర్వాత అప్పుడు దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులతో నమస్కరించుకోండి. దీపం ముందు ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. తర్వాత అక్కడే ప్రశాంతంగా కూర్చొని కనీసం ఒక 15 నిమిషాల పాటు ఓం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని జపించండి. లేదా మీకు ఏదైనా లక్ష్మీ స్తోత్రం వస్తే దాన్ని చదువుకోండి.
ఏమీ రాకపోయినా పర్వాలేదు, కేవలం ఆ దీపం వైపు చూస్తూ అమ్మ నా కష్టాలు తీర్చు తల్లి అని వేడుకున్నా చాలు. ఆ దీపపు వెలుగులో నుంచి వచ్చే శక్తి, ఆ లవంగాల సువాసన మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలకు వ్యాపిస్తుంది. ఆ శక్తి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, దరిద్రాన్ని, కనుదృష్టిని సమూలంగా నాశనం చేస్తుంది. ఈ దీపం కొండెక్కే వరకు దాన్ని కదిలించకూడదు. అది ఎంతసేపు వెలిగితే అంత మంచిది. దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ ప్రమిదలో ఉన్న లవంగాలను, నూనెను, ఒత్తిని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ప్రమిదను శుభ్రం చేసి మళ్ళీ వాడుకోవచ్చు. ఈ పరిహారాన్ని ప్రతి అష్టమికి లేదా కనీసం నెలకొక్కసారి వచ్చే అష్టమికైనా చేస్తూ ఉండండి. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఎంత పెద్ద మార్పును తీసుకువస్తుందో మీరే స్వయంగా చూస్తారు. ఇల్లు బంగారమయమవుతుంది అంటే అక్షరాల ఇల్లు బంగారంతో నిండిపోతుందని కాదు. దాని అర్థం మీ ఇంట్లో బంగారం కొనేంత సంపద వస్తుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లు ధనధాన్యాలతో, సుఖ సంతోషాలతో స్వర్ణమయంగా అంటే బంగారంలా వెలిగిపోతుంది అని అర్థం. కాబట్టి ఆర్థిక సమస్యలతో విపరీతంగా బాధపడుతున్న వారు, అప్పుల ఊబిలో కోరుకుపోయిన వారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్ రాక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఇది చాలా సులభమైనది, ఎటువంటి ఖర్చు లేనిది. కేవలం మీ భక్తి, మీ నమ్మకం మాత్రమే ఇక్కడ పెట్టుబడి. వచ్చే అష్టమి రోజునే ఈ పరిహారం మొదలు పెట్టండి. నేను చెప్పిన పద్ధతిలో, నేను చెప్పిన సమయంలో పూర్తి నమ్మకంతో చేయండి. ఆ అష్టలక్ష్మి స్వరూపిణి అయిన జగన్మాత కటాక్షం మీ మీద ఖచ్చితంగా ప్రసరిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఈ పరిహారం చేసి మంచి ఫలితం పొందిన తర్వాత మీ అనుభవాన్ని నలుగురితో పంచుకోండి. దానివల్ల వాళ్ళు కూడా బాగుపడతారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ అందరి కష్టాలు తొలగిపోయి మీరందరూ ఆనందంగా, ఐశ్వర్యంతో ఉండాలని ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.